అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే. కర్నూలులో జరిగినటువంటి కావేరీ బస్సుకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ విషయంలో 2-3 సీసీటీవీ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆ సీసీటీవీ వీడియోలను మనం చూసేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఆ సీసీటీవీలో కావేరీ బస్సు, ఆ బస్సు కంటే ముందు దాదాపు ఒక 10-15 వెహికల్స్ ఆల్రెడీ ముందుకు పోయినాయి. దాదాపు ఏదైతే బైక్ ఉందో శివశంకర్ అనేటటువంటి వ్యక్తి ఆయన పెట్రోల్ కొట్టించినటువంటి ఆ సీసీటీవీకి సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా వచ్చింది. ఈయనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు పెట్రోల్ కొట్టించారు. దాదాపు 320 రూపాయలు 350 రూపాయలకు సంబంధించిన పెట్రోల్ కొట్టించి అదే కర్నూలుకి సంబంధించినటువంటి హైవే పైన పోతున్నారు. పోతున్నటువంటి క్రమంలో వీళ్ళిద్దరు కూడా అన్కాన్షియస్లో ఉన్నారు, తాగి ఉన్నారు. సో తాగినటువంటి నేపథ్యంలో వాళ్ళు జర్నీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్లోనే అక్కడ డివైడర్ని గుద్ది కింద పడిపోయినారు. కింద పడిపోయిన తర్వాత ఈ శివశంకర్ వెనకాల కూర్చున్నటువంటి ఈ వ్యక్తి ఆయన రోడ్డు కిందికి వెళ్ళిపోయిండు. తర్వాత ఆయన పక్కన కూర్చున్నాడు. ఈయన మాత్రం బండి కింద పడి ఆయన కొంత ఇరుక్కోపోయిండు. తర్వాత ఈ బైక్ ముంగట డూమ్ లేదు, ఆ బైక్ లైట్ కూడా లేదు, ఆ బైక్ ఫిట్నెస్ కూడా లేదు. ఆ బైక్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఆ బైక్ ఉందో. సో ఈ బైక్ వాళ్ళు తీసుకోపోతున్నటువంటి క్రమంలోనే డ్రైవ్ చేస్తున్నటువంటి క్రమంలో కింద పడిపోయినారు. ఆ శివశంకర్ అనే వ్యక్తి ఇరుక్కోపోయిండు. అయితే అసలు కథ ఏంటంటే అంత బాగానే ఉంది, ఇరుక్కోపోయింది. ఈ బైకును బస్సు ఢీ కొట్టింది అని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియాలో చర్చ నడిచింది. ఆ బస్సే బైక్ను ఢీ కొట్టింది. ఢీ కొట్టిన తర్వాతనే బస్సు కిందికి బైక్ వెళ్ళిపోయిందని చెప్పి ఫస్ట్ వచ్చినటువంటి ఒక చర్చ. తర్వాత పోలీసులు ఇచ్చినటువంటి క్లారిటీ, తర్వాత ఈ బైక్ ఎవరైతే శివశంకర్ అనే వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తి వెనకాల కూర్చున్నటువంటి వాళ్ళ దోస్తు చెప్పినటువంటి మాటలు, తర్వాత బస్ డ్రైవర్ చెప్పినటువంటి మాటలు, ఆ స్టేట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత అర్థమైనటువంటి కథ ఏంటంటే లేదు బస్సు డైరెక్ట్ బైక్ని గుద్దలేదు. ఏం జరిగింది, డైరెక్ట్ బైక్ ఆల్రెడీ పడిపోయింది. ఇది రోడ్డు మీదనే పడిపోయింది, డివైడర్ను గుద్దుకొని పడిపోయినటువంటి క్రమంలో బస్సు పోతున్నటువంటి క్రమంలోనే డైరెక్ట్ ఆ బైక్ మీదకి బస్సు వెళ్ళిపోయింది. ఆ బైక్ మీదకి బస్సు వెళ్ళిపోయింది కాబట్టి ఆ ముందట 2 టైర్లు ఉంటాయి కదా, టైర్ కిందనే ఆ బైక్ ఇరుక్కోపోయి దాదాపు 350 మీటర్లు కంప్లీట్గా బస్సు మొత్తం కూడా గుంజుకుపోయింది ముంగటికి. అయితే రాకుండా పోతున్నటువంటి నేపథ్యంలో చిన్న చిన్న పొరలు వస్తాయి కదా, నిప్పు పొరలు. తర్వాత ఆయన పెట్రోల్ కొట్టించిండు అబ్బాయి. అప్పుడప్పుడే పెట్రోల్ కొట్టించిండు. జస్ట్ ఒక 4-5 కిలోమీటర్లు పోయినట్టున్నాడు. పోయినటువంటి క్రమంలోనే కింద పడిపోయారు. తర్వాత బస్సు వచ్చింది, బస్సు ఎక్కింది. సో గుంజుకొని బైక్ ముందుకు పోయింది. అయితే ఆ బస్సు ఫ్రంట్ టైర్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ టైర్స్ దాటి వెనక్కి వచ్చిందట, అంటే మధ్యలోకి వచ్చింది. ఫ్యూయల్ ట్యాంక్ కూడా బస్సుకు సంబంధించి ఆ ముంగట టైర్ వెనక టైర్కి సంబంధించిన మధ్య భాగంలో ఉంటుంది, లెఫ్ట్ సైడ్. ఆ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గరికి ఆల్మోస్ట్ బైక్ వచ్చేసింది. అయితే బైకుకు సంబంధించినటువంటి నిప్పు పొరలు వచ్చి ఆ ఫ్యూయల్ కిందికి వచ్చి బైక్ ఫ్యూయల్ ట్యాంక్ పేలిపోయింది. తర్వాత బస్సుకు సంబంధించినటువంటి ఫ్యూయల్ ట్యాంక్ కూడా పేలిపోయి అంత పెద్ద ప్రమాదం జరిగింది. దాదాపు 19 మంది చనిపోయినటువంటి పరిస్థితి. దీంట్లోనే ఇంకో కథ ఏంటంటే అసలు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆ బైకు 14 నిమిషాల కంటే ముందే వెళ్ళిపోయిందట. ఆ బైకు అక్కడ పడిపోయి అంటే సంబంధించినటువంటి డివైడర్ను తాకి పడిపోయి దాదాపు 14 నిమిషాలు అవుతున్నది. 14 నిమిషాల తర్వాత జరిగినటువంటి ఘటన. ఇప్పుడు ఈ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఈయన 14 నిమిషాలు వెళ్ళిపోయింది ఆల్రెడీ, పెట్రోల్ కొట్టించి 14 మినిట్స్ అయింది. 14 మినిట్స్ తర్వాత ఈ బస్సుకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగింది. అసలు కథ ఏంటంటే ఇప్పుడు ఈ బస్సు కంటే ముందు దాదాపు ఒక 10-15 వెహికల్స్ పోయినాయి. దాంట్లో బస్సులు ఉన్నాయి, లారీలు ఉన్నాయి, తర్వాత చిన్న చిన్న ట్రక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వెహికల్స్ ఉన్నాయి. మరి ఆ అన్ని వెహికల్స్ కూడా మరి శివశంకర్ పైన ఉండే పోవాలి కదా. ఆ అన్ని వెహికల్స్ కూడా శివశంకర్ అదేది బైకును గుద్దుకుంటే పోవాలి కదా. మరి అవన్నీ ఎందుకు జరగలేదు? లేకపోతే బస్ డ్రైవర్ ఏమైనా పడుకున్నాడా, లేకపోతే ఏమైనా తాగి ఉన్నాడా? రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఒకసారి ఇది సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు మీరు. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇది పెట్రోల్ బంక్ దగ్గర రికార్డ్ అయినటువంటి ఫుటేజ్. ఇది చూస్తే మీకు కావేరీ బస్సు కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తే చూడండి. అంతకంటే ముందు ఒక ట్రక్ పోయింది, చూసిరు కదా, ఇదొక ట్రక్కు. దానికంటే ముందు చాలా సంబంధించినటువంటి వెహికల్స్ పోయినాయి. నేను జస్ట్ ఒక 2-3 వెహికల్స్ మాత్రమే చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నా. మనకు వచ్చినటువంటి సీసీ ఫుటేజెస్ చాలా తక్కువ, ఇంకా చాలా ఫుటేజ్ ఉంది. ఒక వెహికల్ పోయింది. తర్వాత ఒక గవర్నమెంట్ బస్సు కూడా పోతున్నది, ఏపీకి సంబంధించి మన తెలంగాణ నుండి పోతుంది. ఆ బస్సు కూడా పోయింది. ఆ తర్వాత కావేరీకి సంబంధించినటువంటి బస్సు పోతుంది, ఏదైతే మొన్న బ్లాస్ట్ అయినటువంటి బస్సు. ఇది కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు. ఈ బస్సు పోతున్నటువంటి క్రమంలో ఈ బస్సు ముందే ఆల్రెడీ వెహికల్స్ పోయినాయి కదా. ఇప్పుడు ఆ శివశంకర్ అనేటటువంటి వ్యక్తి ఆల్రెడీ ఆయన బైకు డివైడర్ని అక్కడ తాకి వాళ్ళు కింద పడిపోయారు. ఆ డివైడర్ని తాకి పడిపోయిన తర్వాతనే బస్సు ఆ వెహికల్ పై నుండి పోయింది అనేది కదా ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. మరి ఈ బస్సు కంటే ముందు ఒక లారీ పోయింది, తర్వాత ఒక బస్సు కూడా పోయింది. మరి ఆ రెండు, ఒక బస్సు లారీ ఎందుకు ఆ శివశంకర్ మీద ఎక్కలేదు? ఆ శివశంకర్ బైక్ను ఎందుకు ఢీ కొనలేదు?
వాళ్ళు ఎట్లా తప్పించుకున్నారు? మరి ఈయన ఎందుకు ఎక్కించిండు కావేరీ బస్సు అయినా? దీంట్లో రకరకాల ఎలిగేషన్స్ వస్తున్నాయి. లేదు ఆ బస్సులో ఎవరో ఏదో పెట్రోల్ లీక్ చేసిరని, లేకపోతే కావాలనే చేసిరని, ఇట్లా అనేకమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి. లేకపోతే కావాలనే ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ. దీంట్లో ఇదొక సీసీటీవీ ఫుటేజ్ అయితే ఇంకా చాలా ఫుటేజెస్ మన దగ్గరకు వచ్చినాయి. సేమ్ ఇది కూడా అంతే. ఈ బస్సు కంటే ముందు చాలా వెహికల్స్ ముందుకు పోయినాయి. ఇగో ఇక్కడ లారీ పోతున్నది, బస్సు పోతున్నది. ఇప్పుడు ఈ ఫుల్ లైట్ వస్తుంది చూడు, ఈ లైట్ వచ్చేది కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు. ఇది ఈ కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? మరి ఆ బస్సు కంటే ముందు చాలా వెహికల్స్ పోయినాయి కదా. ఆ వెహికల్స్ అన్నీ కూడా ఏదైతే బైక్ కింద పడిపోయిందో ఆ బైక్ మీద నుండి ఎందుకు పోలేదు? వాళ్ళు ఎట్లా తప్పించుకున్నారు? ఈ కావేరీ బస్సు ఎట్లా ఎక్కించిండు? ఇప్పుడు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. ఇప్పుడు అందరికి ఉన్నటువంటి అనుమానాలు ఇదే. మరి ఆ బస్సు డ్రైవర్ తాగున్నాడా, లేకపోతే బస్ డ్రైవర్కి ఏమైనా నిద్ర వచ్చిందా, లేకపోతే బస్ డ్రైవర్ పక్కన కూర్చొని ఆ క్లీనర్ తోటి ఏమైనా నడిపించిందా బస్సు? అసలు ఏం జరిగింది అనేది ఇంకా పూర్తి స్టేట్మెంట్ బయటికి రానటువంటి పరిస్థితి. ఇప్పుడు విచారణ కూడా కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్. విచారణలో ఆ బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ చెప్తున్నాడట, మాకేం తెలియదు సార్, మేము బస్సు గిట్లనే నడుపుతున్నటువంటి క్రమంలో ముందట సడన్ గా మాకు కనబడ్డది, ఆ లైట్లు కూడా లేవు, ఇండికేటర్ కూడా కంప్లీట్ ఆఫ్ కదా, ఆ బైకే చక్కగా లేదు. మీరు చూసే ఉన్నారు కదా బైక్ ఆల్రెడీ, ఆ బైకు చక్కగా లేదో, బైక్ డూమ్ లేదో, కథ లేదు. ఆయన తాగున్నాడు, ఆయన తాగున్నటువంటి ఆ ఫుటేజ్ కూడా నేను మీకు మొన్ననే చూపించిన. ఆయన నిల్చునేటటువంటి పరిస్థితి కూడా లేదు ఈ అబ్బాయి. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారు? ఏం తప్పు లేదండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ ఇన్సిడెంట్ జరగడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఈ అబ్బాయి కూడా. ఎందుకంటే కంప్లీట్గా తాగున్నాడు. ఆయన తాగి అంటే ఆయన తీసుకొచ్చినటువంటి మద్యానికి సంబంధించినటువంటి ఒక సీసీ ఫుటేజ్ కూడా ఉంది. ఆయన ఏ మద్యం షాపుకు పోయిండో ఆ మద్యం షాపుకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మాట్లాడారు. అవునండి, మా షాప్కి వచ్చి ఓ బీర్ బాటిల్ తీసుకుపోయిండు, మా షాప్కి వచ్చి సంథింగ్ మందు తీసుకుపోయిండు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే స్టాండ్ వేసిండు, ఇది మీకు చూపించాలా, నేను ఆల్రెడీ మొన్ననే చూపించిన. ఆయన నడిచేటటువంటి పరిస్థితి లేదు, ఆ బండిని హ్యాండిల్ చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా ఆ అబ్బాయి దగ్గర లేదు. ఆ అబ్బాయి వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఆయన దోస్తు, ఆయన కూడా తాగే ఉన్నాడట. ఇద్దరు తాగే ఉన్నారు. ఆ బండికో డూమ్ లేదు, ఆ బండికో లైట్ లేదు. ఆ ఇండికేటర్ ఎంతసేపు వస్తుంది? ఆ ఇండికేటరు ఆ బండి కింద పడగానే ఇండికేటర్ కూడా కంప్లీట్ ఆఫ్ అయిపోయిందట. అట్లా వెహికల్స్ గో ఆయన వస్తున్నటువంటి విధానం కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఎంత స్టైల్గా తిప్పుతాడు చూడు, బండి చాలా క్లియర్గా కనబడుతున్నది. తర్వాత ఆయన బైక్ తీసిన తర్వాత ముంగట పోతే ఆ బైక్ ఎట్లుంటుందో చూడు, ఆయన కథ, ఆయన పర్ఫార్మెన్స్. ఈయన స్టంట్లు కొడుతున్నాడు బంకు దగ్గర, అగో ఈయన పడుతుండే జర్ర అయితే. కాబట్టి సేమ్ ఇదే విధానంతో ఇదే స్పీడ్తో కర్నూలు హైవే పైన కూడా పోతున్నాడు. పోతున్నటువంటి క్రమంలో కరెక్ట్గా ఒక 5-10 నిమిషాలు ఏదో డ్రైవ్ చేసినట్టున్నాడు, అంతే కదా, 5 to 10 minutes డ్రైవ్ చేసినట్టున్నాడు. 5-10 minutes డ్రైవ్ చేసిన తర్వాతనే ఆ డివైడర్ని తాకి రాక్కుంటూ పోయి కింద పడిపోయాడు. ఈ పోరాడు మంచిగానే ఉన్నాడు కానీ, అంటే ఈయన మంచిగానే ఉన్నాడు, వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తి కానీ ఫస్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. అంటే ఆ బస్సు ఎక్కగానే. అంతకంటే ముందు ఆ బండి కింద పడి కొట్లాడుకుంటున్నాడట. ఆ బండి కింద పడి ఎట్లో బండిని పైకి లేపడమో పక్కన జరగడమో ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తి ఆల్రెడీ సైడ్కి వెళ్ళిపోయిండు. ఈయన లేచి ఆ శివశంకర్ అనే వ్యక్తిని ఇటు గుంజుకొద్దాము, ఆ బైక్ నీటి తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నాడు కానీ ఆల్రెడీ మద్యం మత్తులో ఉన్నారు, తాగున్నారు. తాగిన మైకంలో కొన్ని దెబ్బలు తగిలినాయి కాబట్టి ఇక బయటికి రాలేకపోతున్నారు. అట్లా ఆయన లేవలేకపోయిండట. కాబట్టి ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇప్పుడు అందరికి అర్థం కానటువంటి క్వశ్చన్ మార్క్ ఇదే. ఈ సీసీటీవీ రికార్డు బయటకు వచ్చిన తర్వాత అందరికి అనుమానం, మరి ఈ కావేరీ బస్సు కంటే ముందు దాదాపు 10-15 వెహికల్స్ పోయినాయి. 14 నిమిషాల తర్వాత జరిగింది ఘటన. ఆ శివశంకర్ అనేటటువంటి వ్యక్తి పెట్రోల్ కొట్టించుకున్న 14 నిమిషాల తర్వాత బస్సు పోయి శివశంకర్ బైక్ పై నుండి పోయింది అనేది ఇప్పుడు వినబడుతున్నటువంటి ఎలిగేషన్. ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగి ఉండొచ్చు? ఇక కొంతమంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు చెప్తున్నారు, లేదు కావాలని శివశంకర్ పెట్రోల్ పోసి ఆ బస్సు పెట్రోల్ మీదకి వెళ్ళి పోయింది, కావాలని అంటిపెట్టిర్రు, వీళ్ళకి ఏదో తెలిసినట్టు చూసినట్టుగా వాళ్ళు రకరకాలుగా ఎలిగేషన్స్ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఇంకా అనుమానాలే ఉన్నాయి. ఇప్పటిదాకా ఇక పూర్తి స్థాయికి సంబంధించినటువంటి అంశం ఇంకా తెరపైకి రాలేదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక కుటుంబంలో దాదాపు 4 చనిపోయినారు. ఒక కుటుంబంలో 4 members కథం. తర్వాత దగ్గర నుండి చూసి చెప్పినటువంటి ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఒళ్ళు గొగ్గుర్లు పుడిపించుకునేటటువంటి వార్త వచ్చింది. అది ఆమె ఏమంటుందంటే, నేను ఆల్రెడీ నా కళ్ళ ముందు కాలిపోతున్నారు, ఒక చిన్న పాప మమ్మీ అని అరుస్తుందట. తర్వాత ఒక తల్లి బయటకు వచ్చి మా పాప లోపట ఉంది, ఎవరన్నా తీయండి అని చెప్తే అక్కడ ఉండేటటువంటి బ్యాచ్ పొద్దుగాల లేస్తే మనకి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబే కదా పని,
ఎవడు ఏడదాస్తే మనకేం అవసరం లేదు కదా. ఆడ బస్సు దగ్గర పడుతుంటే ఆ బస్సులకి ఒక్కొక్కళ్ళు పైన పడుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గ్లాసులు బద్దలు కొట్టి కిందికి వస్తున్నటువంటి క్రమంలో, కిందికి దునుకుతున్న క్రమంలో ఆ సైడ్ రోడ్డున ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత వెనకాల నిల్చున్నటువంటి వాళ్ళు దగ్గర కూడా పోతలేరట. ఈ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు, ఫేస్బుక్లో వీడియోలు, ఆ కెమెరాలలో వీడియోలు తీసి వాళ్ళ దోస్తులకు షేర్ చేయాలి కదా, గిడ ఇన్సిడెంట్ జరిగింది, నా కళ్ళ ముందే జరిగిందని చెప్పడానికి. ఎవ్వరు సేవ్ చేసేటటువంటి కార్యక్రమం చేయలేదట. చాలామంది పబ్లిక్ చెప్తున్న మాట, వాళ్ళు నిజంగా ఏడుస్తుంటే చాలా ఇబ్బంది అనిపించింది. అరే గంతమంది ఉన్నారు అక్కడ, మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయిందట, దాదాపు 100 వెహికల్స్ నిలిచిపోయినాయి, చాలామంది పబ్లిక్ వచ్చి చూస్తున్నారట, కానీ దగ్గరకు పోయేటటువంటి పరిస్థితి లేదు. పోనీ ఆ బస్సు మీద నుండి దునికి, పైన ఉంటుంది కదా స్లీపరు, అక్కడ నుండి కిందికి దునికి గాయాల పాలైనటువంటి వ్యక్తులను కూడా గుంజుకొచ్చే పరిస్థితి లేదు. అంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో జనాలు కూడా ఉన్నారు. ఒక ముచ్చడి చెప్పాలంటే జనాలు కూడా తప్పే. అరే గంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది, ఎట్లీస్ట్ ఆడిపోయి వాళ్ళకి గుంజుకోవడానికి కూడా ఇబ్బంది అయిందా? వాటర్ బాటిల్ కూడా ఇచ్చే పరిస్థితి లేదట. ఏమైనా వాటర్ తాగుతారా? కార్లో అయితే మ్యాక్సిమం వాటర్లు ఉంటాయి, వాటర్ బాటిల్ అదొకటి ఇదొకటి ఉంటుంది, అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కే ఇది. ఈ బస్సు కంటే ముందు చాలా వెహికల్స్ పోయినాయి, ఈ వెహికల్స్ ఎట్లా దాటుకుంటూ పోయినాయి, ఈ కావేరీ బస్సు కూడా ఎట్లా ఆ బైక్ మీదకి వెళ్ళి పోనిచ్చిండు? కావేరీ బస్సు డ్రైవర్ తాగున్నాడా? మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ ఏం తెలుసా, నార్మల్గా కావేరీ బస్సు డ్రైవర్ ఆ బైక్ మీదకి వెళ్ళి పోయిన తర్వాత, కొంచెం ముందు పోయిన తర్వాత, కొంచెం కాలుతున్నటువంటి క్రమంలో స్మెల్ సెన్స్ వచ్చి టక్కున డోర్ తీసి దునికిండు, కిందికి దునికిండు. ఆ క్లీనర్ గాడు పక్కనే ఉంటాడు, వాడు కూడా ఇట్లకి వెళ్ళి దునికిండు, రైట్ సైడ్కి వెళ్ళి. లెఫ్ట్ సైడ్ డోర్ ఓపెన్ కాలేదట, ఆ లెఫ్ట్ సైడ్కి సంబంధించినటువంటి డోర్ ఉంది కదా, ఆ డోర్ ఓపెన్ కాలేదట. తర్వాత మధ్యలో ఒక డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ కూడా బ్లాక్ అయిపోయింది, ఓపెన్ కాలేదు. తర్వాత ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ బస్సులో నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆ బస్సులో ఎగ్జిట్ డోర్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జిట్ డోర్స్కి స్పేస్ వదిలిపెట్టాలి. నార్మల్గా మీరు ఫ్లైట్లో పోయిర్రు అనుకో, ఫ్లైట్ జర్నీ చేస్తున్నటువంటి క్రమంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది కదా, ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఇక్కడ ఒక సీట్ ఉంటుంది, దానికంటే చాలా స్పేస్ ఉంటుంది, ఒక 2-3 ఇట్లా కిందికి దునకడానికి స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ తర్వాత ఒక సీట్ ఉంటుంది, చాలా స్పేస్ సీట్స్ పెడతారు. కానీ ఈ బస్సులో స్పేస్ లేదు, కంప్లీట్గా ఎగ్జిట్ డోర్ల దగ్గర, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ల దగ్గర ఒక పెద్ద స్లీపర్ సంబంధించినటువంటి సీట్ వేసిండట. ఎందుకు? ఇంకో 2 మంది పడతారు కదా, వీళ్ళు ఎట్లా అంటే పబ్లిక్ని టికెట్ల లెక్క చూస్తారు. పబ్లిక్ టికెట్లే, వీళ్ళకు పబ్లిక్తో సంబంధం లేదు, మాకు ఎన్ని టికెట్లు వస్తున్నాయి, ఎన్ని డబ్బులు వస్తున్నాయి అనేది వీళ్ళకి ఇంపార్టెంట్ కదా. తర్వాత ఇదే కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి దాదాపు 100 బస్సులు, ఈ 100 బస్సులలో సుమారు ఒక 10-15 బస్సులు ఒకేటే నెంబర్ ప్లేట్కి సంబంధించినటువంటి బస్సులు అట. ఈరోజు పొద్దున కూడా ఆర్టీఓ అధికారులు చెక్ చేస్తున్నటువంటి మచిలీపట్నం దగ్గర ఏదో చెక్ చేస్తున్నారు బస్సులు, ఇదే కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సులు. ఆ సంబంధించినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెక్ చేస్తే వెనకాల నుండి ఎగ్జిట్ డోర్ ఉంటుంది, మీరు బస్సు మొత్తం టోటల్ వెనకాల గ్లాస్ ఉంటుంది కదా, ఆడ ఎగ్జిట్ డోర్ ఉంటుంది. ఆ ఎగ్జిట్ డోరు నాకు తెలిసి గింత హైట్ ఉంటుంది, నాకంటే చాలా హైట్ ఉంటుంది. ఆడికెళ్ళి దునికితే కాళ్ళని నిరుగుతుంది, చెయ్యని నిరుగుతుంది. అట్లీస్ట్ ఆడికెళ్ళి కిందికి దునకడానికి మెట్లని ఉండాలి, అట్లీస్ట్ ఆ పక్కన పట్టుకొని కిందికి దిగడానికి, అది కూడా లేదు. తర్వాత స్లీపర్కి సంబంధించినటువంటి బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్ కాడనే ఆ సంబంధించినటువంటి డోర్ పెట్టిరు, ఏది? ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోరు. అంటే ఇప్పుడు ఆ బెడ్ ఎక్కి బెడ్ మీదకి వెళ్ళి అటు దునకాలి. గింత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఈ కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఉన్నది. తర్వాత కంప్లీట్గా సంబంధించినటువంటి కొన్ని బస్సులు, దాదాపు ఒక 20-30 బస్సులు నార్మల్ బస్సులు తీసుకున్నారట. నాట్ ఓన్లీ కావేరీ ట్రావెల్స్, చాలా ట్రావెల్స్ ఉన్నాయి, ఇట్లా నార్మల్ బస్సులు తీసుకుంటారు. అవి పెళ్ళిళ్ళకి పోతాం చూడు, పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు బస్సులు పెడతారు, ఆ బస్సులు పెట్టుకుంటారు. ఇప్పుడు మీకు గరుడా బస్సు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు మనం హన్మకొండ అటు ఇటు పోతుంటే గరుడా బస్సు, రాజధాని బస్సు, ఈ బస్సులు ఉంటాయి కదా, ఇవన్నీ నార్మల్ బస్సులు. ఈ బస్సులను మాడిఫై చేపిస్తారు. ఎట్లా? ఈ బస్సుల పైన పడుకోవడానికి స్లీపర్ పెట్టిస్తారు, స్లీపర్ పెట్టించి దానికి ఫుల్ ఏసీ పెట్టించి దానికి హై క్లాస్ లెక్క మాడిఫై చేయించేటటువంటి కార్యక్రమం చేశారు. చాలా సంబంధించినటువంటి ట్రావెల్స్ అట్లనే ఉన్నాయి. కాబట్టి వీళ్ళన్నిటిపైన కూడా తరోగా ఖచ్చితంగా కొంత ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఇదే కావేరీ బస్సు ఏదైతే పోతుందో, ఈ బస్సు పైన 26,000 చలాన్ ఉందట, 26,000. ఈ 26,000 రూపాయల చలాన్ మొత్తం కూడా స్పీడు, ఓవర్ స్పీడు, ర్యాష్ డ్రైవింగు, డేంజరస్ డ్రైవింగు, సిగ్నల్ జంప్ చేసుడు, మొత్తం ఇదే. మరి ఇంత ఘోరంగా చలాన్లు ఉన్నప్పుడు, అది ఫిట్నెస్ లేకుండా ఉన్నప్పుడు, ఒకటే నెంబర్ ప్లేట్ మీద 10-15 వెహికల్స్ నడుపుతున్నప్పుడు, వెహికల్స్కు పర్మిషన్ లేనప్పుడు, వెహికల్స్ పైన కావాలని ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసినప్పుడు, మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఆర్టీఓ అధికారులు ఏం చేస్తున్నట్టు, రవాణా శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, మరి ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు 19 మంది చచ్చిపోవడంతో ఆర్టీఓ అధికారులు రోడ్డు మీదకి వచ్చి ఏ ఆపుర్రి, ఇప్పుడు చెక్ చేస్తాం, ఇప్పుడు సీజ్ చేస్తామని చెప్తున్నారు. మరి అప్పటిదాకా ఏం చేసిరయా? అప్పటిదాకా ఏం చేశారు? కట్టలు కట్టిరా. ఇప్పుడు వచ్చి మొత్తం చేస్తాం,
ఇప్పుడు మొత్తం భూకంపం బద్దలు కొడతాం అనేటటువంటి తరహాలో రోడ్ల మీదకి వచ్చి మొత్తం చెకింగ్ చేస్తారు. ఇప్పుడు 19 మంది ప్రాణాలు కోల్పోకంటే ముందు చేయాలి ఈ పని. ఇప్పుడు బుద్ధి వచ్చింది అధికారులకు, మొత్తం రోడ్ల మీదకి వస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. కానీ ఇది మాత్రం చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఏం జరిగింది అనేది ఇక్కడే అర్థమైపోతుంది. ఈ బస్సు కంటే ముందు చాలా వెహికల్స్ పోయినాయి. ఆ వెహికల్స్ ఆ శివశంకర్ అనే వ్యక్తి బైక్ మీదకి వెళ్ళి పోలేదు, సైడ్కి వెళ్ళి పోయినాయి. మరి ఈ కావేరీ బస్సు ముందు ఏం జరిగింది? ఒక ఇన్సిడెంట్ ఏంటంటే కరెక్ట్ కావేరీ బస్సు పోతున్నటువంటి క్రమంలోనే వాడు కింద పడ్డా. మరి ఈ బస్సు పోతున్న క్రమంలోనే కింద పడితే మరి వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తి ఆ సైడ్కి ఎట్లా పోయిండు? ఈ పోరడు మాత్రమే ఎట్లిరుక్కున్నాడు బండి మీద. మళ్ళీ ఈ బస్సు ఎట్లిరికింది, ఈ బస్సు ఎట్లా పోయింది, అప్పటికప్పుడే స్పాట్ ఇన్సిడెంట్ జరిగిందా? ఇవన్నీ చర్చలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగానే బస్సు కనుక ఢీకొని ఉంటే వెనకాల ఉండేటటువంటి వ్యక్తి కూడా ఇబ్బంది కావాలి కదా. మరి వెనకాల ఉన్నటువంటి వ్యక్తికి ఎందుకు ఇబ్బంది కాలేదు? ఇది కూడా కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. కానీ రకరకాలుగా అనేకమైనటువంటి అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. ఇది సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఇంకో 2-3 ఉన్నట్టున్నాయి దీంట్లో. సో చాలా అనుమానాలకు తావిస్తున్నది ఈ సంబంధించిన సీసీ ఫుటేజ్ ఒకటి. తర్వాత అబ్బాయి ఇక్కడ నుండి పోతున్నటువంటి ఆ సీసీ కెమెరా విజువల్స్ వాళ్ళు వచ్చినారు ఆ ఇండికేటర్ పెట్టుకుని. ఆ అబ్బాయికి సంబంధించినటువంటి బైకే చాలా బ్రీఫ్ సీసీటీవీ ఫుటేజ్ ఇది. ఆ అబ్బాయి వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తిన ఎవరు? ఈ వ్యక్తి ఆ అబ్బాయి వెనకాల కూర్చున్నటువంటి పర్సన్. వాళ్ళు పెట్రోల్ కొట్టేసినటువంటి ఆ విజువల్ కూడా ఎవరు? ఆ శివశంకర్ అనే వ్యక్తి వాళ్ళ దోస్త్, ఇద్దరు పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. పెట్రోల్ కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి ఘటన అది. దానికి ఒక డూమ్ ఉండదో కథ ఉండదు బైక్కి. ఓన్లీ సైడ్ ఇండికేటర్తోనే వాళ్ళు బైక్ నడిపించినారు, వెళ్ళిపోయినారు. ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. పెట్రోల్ కొట్టేసిన తర్వాతనే పోయినారు. అయితే అసలు కథ ఏంటంటే ఫస్ట్ వచ్చిర్రు, ఆ పెట్రోల్ బంక్ ఆయన అడిగిర్రు, ఆయన ఏదో మాట్లాడిండు, వెళ్ళిపోయినారు వీళ్ళు. మళ్ళా వచ్చిరట సెకండ్ టైం. మళ్ళా వచ్చి అప్పుడు పెట్రోల్ కొట్టించుకొని పోయారు. 2 times వచ్చిరు ఇక్కడికి బంకు దగ్గరికి. శివశంకర్ అనేటటువంటి వ్యక్తి రెండోసారి వచ్చినప్పుడు పెట్రోల్ కొట్టించిండు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు పెట్రోల్ కొట్టియలేదు, మాట్లాడి వెళ్ళిపోయిండు. మళ్ళీ రిటర్న్ వచ్చి పెట్రోల్ కొట్టించిండు. సో ఇది జరిగినటువంటి సంఘటన. కానీ ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అది నేను చెప్పింది. అప్పుడే ఇన్సిడెంట్ జరిగిందా? ఫస్టే 14 నిమిషాల తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కావేరీ బస్ అక్కడికి పోయిందా? అనేకమైన అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది.